హాయ్ అండి. నేను ఒక స్వీట్ తయారు చేస్తున్నానండి. ఈ స్వీటు నాకు చాలా ఇష్టమండి. మా అమ్మ ఎప్పుడు వచ్చినా ఈ స్వీటు తయారు చేసి తీసుకొస్తుంది. నాకు చాలా ఇష్టమని. నాకే కాదండి, మా అమ్మాయికి కూడా చాలా ఇష్టం. మీలో చాలామందికి ఈ స్వీట్ ఇష్టమయ్యే ఉంటుంది. ఆ స్వీట్ ఏంటంటే రవ్వ లడ్డు అండి. గోధుమ నూకని నేతిలో వేపేసి పంచదార సరిపడగా మనకి తీపి ఎంత సరిపోతే అంత వేసుకోవాలండి. కప్పుకి కప్పున్నర పడుతుంది. వేసుకుని మిక్సీ పట్టేసానండి. మిక్సీ పట్టినప్పుడు యాలకులు కూడా వేసాను, డ్రై ఫ్రూట్స్ కూడా వేసాను. అవి పలుకులుగా ఉంటే నోటికి తగులుతూ ఉంటాయి, అందుకని చెప్పి మిక్సీలో పట్టేసానండి. ఇది తయారు చేసిన వెంటనే ఫస్ట్ నేనే తినేసాను ఫ్రెండ్స్. నాకు చాలా ఇష్టం. నెయ్యి ఇంట్లోనే ఉంటుంది, తయారు చేసుకుంటాం కదా. ఆ నెయ్యి వేసాను. నెయ్యి వేసిన తర్వాత కాచి చల్లార్చిన పాలు వేసాను ఫ్రెండ్స్. కాచి చల్లార్చిన పాలు వేయటం వల్ల కొంచెం మెత్తగా తక్కుడు లడ్డు ఉంటుంది కదా, తక్కుడు లడ్డు టేస్ట్ వస్తుందండి, అందుకోసం. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఎంతమంది తయారు చేసుకుంటారు, ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్. పిల్లలు స్కూల్ నుండి వస్తారని తయారు చేస్తాను, కానీ నేనే ఫస్ట్ టేస్ట్ చేస్తాను. అదిగో ఫ్రెండ్స్, అలా మెత్తగా అసలు 4-5 రోజులు ఉన్నా కూడా అవేమీ పాడవ్వండి. పాలేసినా కానీ మెత్తగానే ఉంటాయండి. మేము ముగ్గురం తీసుకుని టేస్ట్ చేస్తాము. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. బాయ్.